director, and Karthik is a DOP, and Kalaguragampa is a producer. చెప్పినా కదా లాస్ట్ టైం లాగా సేమ్ ప్రొడ్యూసర్ అని ముద్దుగా పేరు పెడతారు కానీ అన్నీ నాతోనే చేపిస్తారు. సో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇది విషయం. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ కొంచెం సరదాగా ఉంది, నాకు మాత్రం దూల తీరింది పనితోటి. ఓకే, సో యాక్చువల్లీ ఏంటంటే మన కలగూరగంప ప్రొడక్షన్స్ అనేది అందరూ మర్చిపోయారు కదా, నేనే మర్చిపోయాను, ఇక మీరు మర్చిపోవడంలో పెద్ద కథ నా చెప్పండి. కానీ దాంట్లో ఏంటంటే ప్రాపర్గా ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా ఉండేటట్టుగా అది చిన్న చిన్న వెబ్ సిరీస్ లాగా కానీ సింగిల్ ఎపిసోడ్స్ కానీ అలా కానీ చాలా ప్లాన్ చేస్తున్నాడు కళ్యాణ్. ఎందుకంటే తనకి ఇష్టమైన సబ్జెక్టు, తనకి ఇష్టమైన సెక్షన్ అది కాబట్టి. సో ఆల్మోస్ట్ ఒక ప్యారలల్గా 2-3 నడుస్తున్నాయి వర్క్స్. సో దానికి సంబంధించి రీసెంట్గా ఒకటి మంచి కెమెరా కొన్నాం, గుర్తుందా? చాలా బ్యూటిఫుల్ కెమెరా అనమాట, దాంతో మూవీస్ కూడా తీయొచ్చు అనమాట. ఇది సంగతి. ఓకేనా, ఇవాళ ఏంటంటే ఒక వెబ్ సిరీస్కి సంబంధించి ఒక 20 ఎపిసోడ్స్ లాగా, చాలా సరదా ఎపిసోడ్స్ లాగా అనుకున్నాము. అయితే అందులో మొత్తము 20కి గాను బౌండెడ్ స్క్రిప్ట్ లాగా అయిపోయింది, అండ్ 10 ఏమో ఆల్మోస్ట్ ఒక ప్రాపర్గా దానికి సంబంధించిన లొకేషన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎవ్రీథింగ్ సెట్ అయిపోయింది అనమాట. సో ఫైనల్గా అందరూ కలిసి, అంటే ఇప్పటివరకు ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ ఏంటంటే ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ ఆర్టిస్టులను కలిసి వాళ్ళతో మాట్లాడి అట్లా డిస్కస్ చేసి చేశారు. సో ఇవాళ ఏంటంటే ఆ 10 ఎపిసోడ్లలో ఉన్న అందరు ఆర్టిస్టులను, టెక్నీషియన్స్ని అందరినీ పిలిచేసి వాళ్ళందరికీ ఒకసారి పరిచయం చేసి, ఇదిగో ఇది మీ టీము, ఫర్దర్గా మీరు అందరు కలిసి వర్క్ చేయబోతున్నారు, బట్ ఒకరిదొకరు చూసుకోరు కానీ ఫర్దర్గా ఇట్లా ఉంటుంది అనేసి అందరినీ పరిచయం చేద్దామని పిలిచిందనమాట. ఆ పిలిచి ఏమేమి చేసారో ఒకసారి చూసుకోండి. Is an art director, and Karthik is a DOP, and Kalaguragampa is a producer. ఏం చేస్తున్నావు లోపల? కొందరు రారా బాబు, అర్జెంటుగా పాట పాడాలి. బిజినెస్ మాత్రం ఎక్కువ చేయాల్సిందే. పని మనం చేసే పని మీద గౌరవం ఉండాలి. జానకి కీర్తి ఇద్దరు ఒకరినొకరు ఒక చూస్తారు. నరసింహరావు మెట్లు దిగి కిందికి వెళ్ళారు. ప్రశ్న దగ్గర ఉన్నవా? ఆ తర్వాత నా మీద తాడడం మీద వాళ్ళందరూ ఏం చేసావు? ఇంతమంది గ్యాదర్ అయ్యారని మేము అనుకోలేదు యాక్చువల్లీ. కాకపోతే మేము ఆఫీస్ తీసి మీ క్యారెక్టర్స్ చెప్పడం, మీకు నచ్చడం, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడం, సో మాకు అక్కడ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో వీళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఇంకో 2-3 రాలేదు, వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది, వాళ్ళ పరిస్థితులు బాగాలేక రాలేదు. సో మీరు ఇంతమంది రావడం అనేది ఆల్రెడీ మేము చాలా వరకు సక్సెస్ అయింది. సో మేము మా టెక్నికల్ టీం కూడా అందరూ వచ్చారు, ఆల్మోస్ట్ ఉద్యోగాలు. సో మన టీం మొత్తం ఇదే. ఫస్ట్ ప్రొడక్షన్ అంతకుముందు చేసినవన్నీ చేశాను కానీ, సో ఈ ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి కొంచెం ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్లో పోయి ఇలా ఎవరు చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ తయారు చేశారు, ఫ్యామిలీలో తయారు చేశారు. ఏదో కమిషన్ మా 50 కిలోమీటర్ స్టాఫ్ మా ఫ్యామిలీ.
సో ఇదనమాట. సో మా ఆయన ప్రొడ్యూసర్ అని బాగా పరిచయం చేసిండు, కానీ పొద్దున్న నుంచి వంట చేసిన అబ్బా, అందుకే అలసిపోయినట్టున్నా. రాత్రి ఎందుకో కొంచెం నిద్ర పట్టలేదు, చికాకుగా ఆలోచనలతోటి. సో నాకు పడుకోగానే నిద్ర వస్తుంది, ఎందుకో పట్టలేదు మరి అట్లా. అయినా సరే పొద్దున్న లేచి వంట చేసిన, అండ్ మళ్ళీ వాళ్ళతో పాటు కూర్చున్నా. నిద్ర వస్తున్నా సరే వాళ్ళ స్టోరీలు బాగా అయిందా వచ్చింది అట్లా. ఓకే, చెప్పినా కదా లాస్ట్ టైంలో కదా, సేమ్ ప్రొడ్యూసర్ అని ముద్దుగా పేరు పెడతారు కానీ అన్నీ నాతోనే చేపిస్తారు. సో ఇట్లా సరదాగా కొంచెం లంచ్ చేసినాము. ఓకేనా, ఇదనమాట సంగతి. సో వెయిట్ చేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు కలగూరగంప ప్రొడక్షన్స్లో మన వెబ్ సిరీస్లు స్టార్ట్ అవుతాయి. సో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట, ఇది విషయం. ఓకే, మళ్ళీ చెప్పుడు మర్చిపోయిన అనుకున్నారో చెప్తున్నా మళ్ళా. సో కలగూరగంప ప్రొడక్షన్స్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో వెళ్ళి దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఒక గట్టిగా నొక్కేసి ఆలని నొక్కేస్తే మనం షూట్ చేయడం, ఎడిట్ చేయడం, అందులో పెట్టేయడం ఎంబడే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట. ఇది విషయం. జస్ట్ మీతో షేర్ చేసుకుందామని, మీకు అప్డేట్ చేద్దామని చేసినాం ఈ వీడియో, అంతకుమించి ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.